మిత్రులారా, రావులపల్లి రవీంద్రనాథ్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈ సంతాప సభ వర్ధంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది. కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు గుంటూరు నగరంలో అనేకమైనటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా జట్ల లేబర్ యూనియన్, ముఠా కార్మిక సంఘం, అదేవిధంగా పొగాకు రంగంలో పనిచేసేవాళ్ళు, జూట్ మిల్లులో పనిచేసేవారు, వీళ్ళందరూ కూడా కొన్ని చట్టాలు వర్తించినటువంటి సందర్భాల్లో కూడా యాజమాన్యాలతో ప్రధానంగా మాట్లాడాల్సినటువంటి యాజమాన్య సంఘాలతో మాట్లాడాల్సినటువంటి అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వం కన్నా కూడా కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాలు మధ్య చర్చలు జరిపి ఫలితాలు సాధించేటటువంటి సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఆయన జీవి కృష్ణారావు. మరి యాజమాన్యాలకి కార్మిక వర్గానికి మధ్య అనుసంధానకర్తగా, ఒక నాయకుడిగా మరి సమ్మెలో కార్మిక వర్గాన్ని రెచ్చగొట్టడం లాంటి సమస్యలు కాకుండా సమస్య పరిష్కారానికి ఏం మార్గాలు ఉన్నాయో అన్వేషించుకొని ఆ సమస్య పరిష్కారానికి ప్రధానంగా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో చర్చలు జరపాలనేటటువంటి అంశం పైన అటు యాజమాన్యాలకి ఇటు కార్మిక వర్గానికి మధ్య అనుసంధానకర్తగా ఉండి ప్రతి కార్మికుడు కూడా ముఖంలో చిరునవ్వులు ఉండే విధంగా, యాజమాన్యాలు కూడా బాధపడకుండా ఒక సామరస్యపూర్వకమైనటువంటి ఒప్పందాలు చేయడంలో దిట్టగా ఉండటం వల్ల ఈరోజు నగరంలో అనేక సంఘాలు, కార్మికులు ప్రయోజనాలు పొందినటువంటి నేపథ్యంలో ఉన్నాయి. వీటిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఉన్నటువంటి నాయకత్వం కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ ఏఐటీసీ అనుబంధ సంఘాలన్నీ కూడా కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు ఏ బాటలో నడిచారో ఆయన బాటలో నడవటానికి 8వ వర్ధంతి నాడు మరి శపథం చేసి ముందుకు పోతున్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి 8వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి, ఏఐటీయూసీ నగర సమితి, పట్టణ ముఠా కార్మిక సంఘం ఇవన్నీ కూడా కలిపి పెద్ద ఎత్తున ఈ రోజున ఈ యొక్క వర్ధంతి సభను నిర్వహించడం అనేది జరిగింది. కాబట్టి జీవి కృష్ణారావు గారు ఉత్తమ కమ్యూనిస్టు, అలాగే ఉత్తమ కార్యదీక్షాపరుడు, అలాగే తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాడినటువంటి యోధుడు. కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి ఆదర్శాలని, తాను అనుసరించిన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ పోరాటాలకి ఈ సందర్భంగా పునరుద్ధరిస్తామని తెలియజేస్తోంది.